మూసి అంటే ముక్కులు మూసుకొని తిరిగేటట్టు కాదు, మురిసిపోయి ఆ నీళ్లను నెత్తిన సల్లుకునేటట్టు చేస్తామన్నట్టే మస్తు సార్లు చెప్పిండ్రు సర్కారోళ్ళు. ఢిల్లీకి పోయినప్పుడల్లా పైసల కోసం సెంటరోళ్లను ఓసారి గదిలిస్తూనే ఉన్నాడు సీఎం సారు. ఇటు సర్కారోళ్ల తరఫుకెంచి కూడా 100 కోట్లు ఖర్చు పెట్టి మూసిని గడిగిచ్చే ఇగురం చేస్తున్నారు. ఇగో గిట్లనే మళ్ళోసారి ముఖ్యమంత్రి సారు ఆఫీసర్లందరితోని కూర్చొని మూసి మీద మాట ముచ్చట్లు చెప్పిండట. మరిగా ఏమేమి నడిచిందో చూద్దాం పాండ్లి. ఎవళ్ళెన్ని తీర్ల మాటలు ఇరిసినా సరే కాంపుకొచ్చే మూసీ నదిని ఇంపుగా చేసి చూపిస్తాం అన్నట్టే తయారైతారు తెలంగాణ సర్కారోళ్ళు. ఇప్పటికే 100 కోట్లతోని పనులు కూడా చాలు చేసిండ్రు. ఇక ఇప్పుడు బయట దేశం పోయి వచ్చినాక జర తీరుబాటు చేసుకొని మళ్ళోసారి మూసీ మీదనే మీటింగ్ అయిండు ముఖ్యమంత్రి రేవంత్ సారు. మూసీని అడిగిచ్చే పని రూవడిగా నడవాలి అన్నట్టు చెప్పిండట. మూసి పక్కపోంటున్న భూములు తీసుకునుడు, భూములు పోయిన వాళ్ళకి పైసలు ఇచ్చుడు, కోర్టు పంచాదులు కాకుండా చూసుడు, అన్ని తీర్ల ఓ రేవు పోంటి వ్యవహారం నడిపియాలని చెప్పిండట ఆఫీసర్లకు. జల్దిగా టెండర్లు పిలవాలి అన్నట్టు కూడా చెప్పిండట. తక్కువ వడ్డీకి అప్పులు తీసుకొచ్చేటట్టు చూసుకోవాలి అని కూడా చెప్పిండట. అటు మంచిరేవుల కాడ ఓంకారేశ్వర స్వామి గుడిని అన్ని తీర్ల ఎలుగులు చేస్తామని చెప్పిండు కదా సీఎం సారు. గా కట్టుడు పనికి కూడా టెండర్లు పిలవాలన్నాడట. మరిగా చూడాలి ఎట్టెట్ట చేస్తారో. ఇక పెద్ద ముచ్చట ఏంటిదంటే అటు మూసి ముచ్చట్ల మీద ఆఫీసర్లతో మీటింగ్ ఒడిచినాక చెయ్యి పార్టీ క్రమశిక్షణ కమిటీ పెద్ద మల్లురాయి సార్తోని కూర్చుండు ముఖ్యమంత్రి. ఓ దిక్కు పరకాల పంచాది, ఇంకో దిక్కు వనపర్తి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి సార్ మాట్లాడిన ముచ్చట్ల మీద చర్చ నడిచిందట. అట్లనే క్రమశిక్షణ కమిటీ రిపోర్టు పిసిసి అధ్యక్షుని దగ్గర కూడా పోయిందట. ఇక సీఎం సార్ తోని మాట ముచ్చట్లు చేసినాక బయటకు వచ్చిన మల్లురావి సార్ ఏమన్నాడో చూడండి. ఇప్పుడు ఇచ్చిన నోటీస్ సమాధానంతో పాటు దానికి సంబంధించిన ఇతర అన్నిటి మీద ఒక సమగ్రమైన రిపోర్ట్ ని పంపించి, ఇది క్రమశిక్షణ లేకుండా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది, ప్రభుత్వం పనిచేస్తుందంటే ఇక్కడ పార్టీకి నష్టం జరుగుతుంది. వచ్చే ఎలక్షన్ లో మన ప్రభుత్వానికి కూడా ఓట్ల ద్వారా నష్టం జరుగుతుంది. అందువల్ల వీటన్నిటిని సమగ్రంగా పరిశీలించి ఒక తీవ్రమైన ఒక మెసేజ్ ని కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాడర్స్ అందరూ కూడా పంపించాల్సిన అవసరం. ఇంకో దిక్కు మాటల కుంపటి రాజుకున్నాక ఇన్నొద్దులకు వరంగల్ పోయింది సురేఖక్క. ఏమంటావక్క అని అడిగితే నో కామెంట్స్ అన్నదట. మొలకలు నాటాలే, పచ్చదనం పెంచాలి అని చెప్పిపోయింది. మొత్తానికైతే బయటి దేశం నుంచి వచ్చినాక సీఎం సారు మీటింగుల మీద మీటింగులు పెడతాండు. అన్ని పనులు ఓ కొలిక్కి తీసుకొచ్చే ఇగురం చేస్తాండు. చెలిగే లీడర్లను కూడా ఓ దారికి తీసుకొచ్చేటట్టే ఉన్నాడు కదా అనుకుంటారు అందరూ. చూడాలి ఎట్టెట్టయితుందో మరిగా.